జానుతో నేను 5 నిమిషాలు మాట్లాడాలి. సరే మాట్లాడండి. కట్టుకో. ఈరోజు మన ఎంగేజ్మెంట్. ఎలా ఫీల్ అవుతున్నావు చాను? అమ్మ నాన్న చూసిన సంబంధం, మంచి వ్యక్తితో పెళ్లికి నిశ్చితార్థం. ఏ ఆడపిల్లకైనా సంతోషంగానే ఉంటుంది. నాకు మాత్రం ఈరోజు వండర్ఫుల్ డే జాను. ఈ వండర్ఫుల్ డేకే బ్యూటిఫుల్ మెమరీస్ కూడా యాడ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఏంటిది? ఈ ఏంజల్కి స్మాల్ గిఫ్ట్. నేను ప్రేమించిన అమ్మాయి నా లైఫ్లోకి అడుగు పెడుతున్న ఫస్ట్ మూమెంట్ ఇది. అందుకే ఈ చీర నా జాను కట్టుకొని రావాలి. మన ఎంగేజ్మెంట్ జరగాలి. ఏంటి జాను సైలెంట్గా ఉన్నావు? మా అమ్మ నాన్న ఎంతో ఇష్టపడి నా కోసం కొన్న ఈ చీరని నేను కట్టుకుని వస్తే వాళ్ళు సంతోషిస్తారు సార్. జాను, మీ అమ్మా నాన్న నీ మీద ఎంత ప్రేమ చూపిస్తారో నాకు తెలీదు. అంతకు మించి 1000 రెట్ల ప్రేమని నేను నీకు చూపిస్తాను. అండ్ ఇంకో విషయం, నేను నీకు ఇచ్చే ప్రేమ ఈ ప్రపంచంలో ఏ భర్త ఏ భార్యకి ఇవ్వలేడు. చాలా సంతోషంగా ఉంది సార్. ఏ ఆడపిల్లైనా ఇంతలా ప్రేమించే భర్త దొరకాలని కోరుకుంటుంది. కానీ ఈ నిశ్చితార్థానికి అమ్మా నాన్నలు ఇచ్చిన చీరని నా జీవితంలో సంతోషాలు చాలా అరుదుగా వస్తాయి జాను. కానీ నువ్వు ఈ చీర కట్టుకొని వస్తే ఇక నుంచి నా జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. ఆలోచించు. మన జాను ఎలా ఉంది వాణి? బాగుంది, కానీ ఇంకా బాగుండే అవకాశాన్ని మనమే మన చేతులతో వదులుకుంటున్నాం అత్తయ్య గారు. బాగుండే అవకాశాన్ని వదులుకోవడం ఏంటి వాణి? మరేంటత్తయ్య, ఆ అబ్బాయి సాంప్రదాయం పద్ధతి పక్కన పెట్టి ఎంతో ప్రేమతో తను ప్రేమించిన మన జాను కోసం ఎంతో ఖర్చు పెట్టి ఎంత మంచి చీర తీసుకొచ్చాడంటే అర్థమేంటత్తయ్య? ఇక నుంచి తన ప్రేమ చూపించాలని తపన పడుతున్నాడు. ఇలాంటి పిల్లాడు దొరకడం మన జాను అదృష్టం. పనిలో పనిగా నగలు కూడా తీసుకొచ్చాడు. అమ్మా వాణి, అవి నిశ్చితార్థానికి తీసుకొచ్చినవి కదా? నిశ్చితార్థానికి తీసుకొచ్చినవి అంటే అవి పెట్టి చూపిస్తే ఇంకా సంతోషపడతాడు. అట్లీస్ట్ తన ప్రేమని మనం అర్థం చేసుకుంటే ఇంకా సంతోషపడతాడు కదా. ఇదేదో బానే ఉంది కదమ్మా. జానుని అతనికి నచ్చినట్టుగానే అలంకరించి తీసుకువెళ్దాం.
సరేనమ్మా, వెళ్ళి నగలు తీసుకురా. సరే అత్తయ్య. అయ్యా, అమ్మాయి తరఫు బంధువులు ఉన్నారు, అబ్బాయి తరఫు బంధువులు. నాకెవరూ లేరు పంతులు గారు. ఎవరూ లేకపోతే తంతెలా జరుగుతుంది అయ్యా? ఎవరైనా పెద్దలుగా ఉండి తాంబూలాలు మార్చుకోవాలి కదా. ఏ వాణి, జయబాబు గారికి నువ్వే అక్కవి. ఇలా రా నువ్వు. అక్కనా? అక్కో చెల్లో ఏదో ఒకట్లేవే. నువ్వు నీ మొగుడు ఇద్దరు కలిసి తాంబూలం అందుకోండి. వెళ్ళు వాణి. దా. రండి. ఒట్టు పెట్టుకోను ఆయన. అమ్మా, అమ్మాయికి బొట్టు పెట్టండి. అక్షంతలు తీసుకోండి. అమ్మా, అక్షంతలు అందరికీ ఇవ్వు. అయ్యా, తాంబూలాల పందెం పట్టుకోండి. బాబు, మీరు పట్టుకోండి. తర్వాత ఇద్దరు ఒకరికొకరు అందిపుచ్చుకోండి. ప్రసిద్ధిరస్తు. శతమానం భవతి సదాని పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. విశ్వా, ఏమైంది నాన్న? ఎందుకు అలా ఉన్నావు? నా మనసే బాలేదమ్మా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమైనా అందా? అన్నది. ఈరోజు నా నిశ్చితార్థం తప్పకుండా రావాలి అంది. అంటే
నీ ప్రేమను కాదని తను వేరే పెళ్లి చేసుకోబోతుందా? లేదమ్మా, నేను ప్రేమిస్తున్న విషయం ఇంకా తనకు తెలియదు. చెప్పాలని ప్రయత్నించినా కుదరలేదు. అంత నా బ్యాడ్ లక్. చూడ్నాన్నా, నువ్వు నీ ప్రేమని తనతో చెప్పాలనుకున్నా వీలు పడలేదు అంటే ఆ భగవంతుడి నిర్ణయం వేరేలా ఉందని అర్థం. నీలాంటి మంచి మనసున్న అబ్బాయితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం తనకు లేదనుకుంటా. నువ్వు ధైర్యంగా ఉండు. ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నాన్నా. నీకు ఆ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి నీ భార్యగా వస్తుంది నాన్నా. ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష అమ్మా, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యా కూర్చోండి. అయ్యా శ్రీనివాసరావు గారు, ఇంతటితో తంతు పూర్తయింది. ఇప్పుడు ఈ కుటుంబం నా ఫ్యామిలీ అయిపోయింది. అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుందాం. అలాగే. అమ్మా తులసి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇలారా. పర్వాలేదు నాన్న, మీరు దిగండి. అక్క, నువ్వు రాకపోతే నేను ఫోటోలే దిగను. తులసి గారు, మా పెళ్లి జరగాలని జానుని కన్విన్స్ చేసింది మీరేనని తెలిసింది. అలాంటప్పుడు మా ఫోటోల్లో మీరు హైలైట్గా కనబడాలి కానీ ఇలా దూరంగా ఉంటే ఎలా? అక్క, నువ్వు వస్తున్నావా నేను రావాలా? నేనే వస్తున్నాను. అది దా. వదిన, ఫస్ట్ మా ఇద్దరిని ఫోటోలు తీ. కూర్చో జాను. స్మైల్, కొంచెం స్మైల్. ఓకే. మావి గారు, అత్తయ్య మీరు వెళ్ళండి. అక్క, ఏ ముసలి వెళ్ళు. ఏయ్ ఉండు. అబ్బా, వెళ్ళు.
ఓకే, అందరూ అయిపోయారుగా, ఇప్పుడు సెల్ఫీ. వెళ్ళొస్తాను అంకుల్. అలాగే బాబు, ముహూర్తాలు పెట్టాక మీకు ఫోన్ చేస్తాం. అలాగే అంకుల్. జాను, బాయ్ జాను. బాయ్ సార్. ఇంకా సార్ సార్ అంటావేంటి? ఏవండి అని పిలువు. నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరిగింది సీనయ్య. డ్రెస్ తీసుకెళ్ళడానికి బ్యాగ్ కావాలి. ఒక్క నిమిషం, నేను వెళ్ళి తీసుకొస్తాను. వెయిట్ నేనే పెట్టుకుంటాను. బికాస్ దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ మీ. సరే. బాయ్ అంకుల్. బాయ్ జాను. పదమ్మా. ఎవర్రా అది? టక్ టక్ మన మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. జానురా. ఎంగేజ్మెంట్ అయిపోయింది, బువ్వ తినడానికి రమ్మని మెసేజ్ పెట్టిందా? రే నువ్వు ఆగరా. విశ్వ ఏంటో చూడు. ఏంట్రా? జాను ఎంగేజ్మెంట్ ఫొటోస్ పంపించిందిరా. బాగున్నాయిరా, బ్రహ్మాండంగా దిగారు అందరూ. ప్రతి ఒక్కరూ స్మైల్ ఇస్తున్నారంటే ఎంగేజ్మెంట్ హ్యాపీగా జరిగినట్టే. ఏంట్రా? జాను ఏదో వాయిస్ మెసేజ్ పెట్టిందిరా. చూడు. ఈడియట్, ఏంటా నువ్వు రాలేదు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నా బెస్ట్ ఫ్రెండ్వి కాదా? నువ్వు వస్తావని ఎదురు చూశాను. పోరా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. నువ్వు నిశ్చితార్థానికి రాలేదని ఫీల్ అవుతుందా? వస్తే ఆ తంతు చూడలేక నీ గుండె ఆగిపోయేదిరా. తన ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయేది. రే, జానుకెప్పుడు మంచి జరగాలని కోరుకుండ్రా. ఎవడ్రా వీడు? లవ్ అంటాడు. తను లవ్ చేయకపోయినా జాను లైఫ్ లాంగ్ బాగుండాలని కోరుకుంటాడు. రే, ఆ జైగాని చూసి నేర్చుకోరా. కాలేజ్ ఫంక్షన్లో జానుని చూశాడు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేశాడు. రే, వీడికి మొహమాటంరా. చెప్పాలంటే గుండెల్లో దడ. అది లవ్ రా. ఇలా చెప్తూ ఉంటే ఈ లోపు జాను వెడ్ జై అని శుభం కార్డు కూడా పడిపోతుంది. ఆపండ్రా. ఆ జైలా నాకు 1000 కోట్లు లేకపోవచ్చు. రోజుకి 10 మందికి హెల్ప్ చేసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ జానుని నేను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేర్రా. రే, ప్రతి లవరు చెప్పే మాట ఇదేమమ్మా. లవర్ నాది లవ్ అని మీరు ఒప్పుకుంటున్నారు.
ఆ జైనందంది లవ్ అని చెప్పగలరా? కానీ పెళ్లి మ్యాటర్లో జెట్ ఫ్లైట్లా దూసుకుపోయాడు కదరా. అంత తొందర ఏమొచ్చింది? అర్జెంటుగా జానుని పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరించాలంట? ఆగలేడా? లేదురా, ఎందుకు నాకింకా ఆ జై మీద ఏదో డౌట్ కొడుతుంది. ఏమని? వాడు జానుకు కరెక్ట్ కాదనా? రేయ్, రింగులు మార్చుకొని దండలు వేసుకొని తాళి కట్టే తతంగం వైపు అడుగులు వేస్తుంటే ఇంకా వాడి గురించి ఎప్పుడు తెలుసుకుంటావురా? ఇప్పటికే మనం ట్రై చేసిన ఒక చిన్న విషయం కూడా వాడి గురించి తెలుసుకోలేకపోయాం. పెళ్లికి ఇంకా టైం ఉందిరా. పెళ్లి పీటల మీద కూడా చాలా పెళ్లి లాగిపోయాయి. ఏంటి మామా, నీకింకా జాను మీద ఆశపోలేదా? నా ప్రాణం ఉన్నంత వరకు జానుకి మేలు చేయాలని చూస్తాన్రా. తనని నిజంగానే ఆ జై ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే ఏదైనా తేడా ఉందో నేను తెలుసుకుంటాను. తేడాగా ఉంటే జాను మెళ్ళో తాళి కట్టేది నేనేరా. ఆ జై కరెక్ట్ కాదని ప్రూవ్ చేస్తే జాను నాదేరా.